అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఫైనల్ బ్యాటిల్కి రంగం సిద్ధమవుతున్నట్లుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేయడం, దానికి ఇరాన్ భీకరంగా స్పందించడంతో పరిస్థితి మరింత ముదిరిపోయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్లోనూ ఫ్రస్ట్రేషన్ చోటు చేసుకుంటోంది. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇక చర్చలకు రావాలంటూ పిలుపునిచ్చారు. వెనకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇక అంతిమ యుద్ధం తప్పదనే అంచనాలు నెలకొంటున్నాయి. ట్రంప్లో ఫ్రస్ట్రేషన్. ఫైనల్ బ్యాటిల్ కి అమెరికా రెడీ అవుతుందా? భారతీయులను ఇరాన్ విడిచిపెట్టేయమంటూ కేంద్రం సూచన. ఇరాన్ దాడులపై ఎనఫ్ అంటూ స్పందన. 2025లో ఇలానే ఎనఫ్ అన్న తర్వాతే యుద్ధ విరమణ. వరుస పరిణామాలు చూస్తుంటే ఇక ఓ ఫైనల్ బ్యాటిల్ ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య జరగబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ బీరూట్ పై చేస్తున్న దాడులకు ప్రతిగా ఇరాన్ స్పందించింది. ఉత్తర ఇజ్రాయెల్ పై మిజైల్ దాడులకు దిగింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ, చాలు, ఇప్పటికీ జరిగింది చాలు, మీ మిజైల్స్ మీరు వాడారు, బావుంది, ఇక చర్చలకు వచ్చి డీల్ కుదుర్చుకోండి అంటూ కామెంట్ చేశారు. సరిగ్గా ఇలాంటి కామెంట్లే 2025 జూన్లోనూ ట్రంప్ చేశారు. అప్పుడు కూడా ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబింగ్ తర్వాత చేసింది చాలు, ఇక డీల్ సెట్ చేసుకోండని చెప్పి దాడులు విరమించారు. మరి ఇప్పుడు కూడా అదే జరగబోతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎడతెగకుండా సాగుతోన్న యుద్ధంపై ట్రంప్లో కూడా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అది ప్రతిఫలించింది. కాలిఫోర్నియాలో ఎన్నికల ఫలితాలు జాప్యంపై ఆయన అభిప్రాయం చెప్తూ ఉండగా యాంకర్ అడ్డుకున్నారు. దాంతో ఆయన తన మైక్ విసిరికొట్టి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇదంతా కూడా యుద్ధం ఓ కొలిక్కి రాకపోవడంపై వచ్చిన విసుగేనంటున్నారు. మరోవైపు ఇరాన్పై తాజాగా ఇజ్రాయెల్ జరిపిన ప్రతి దాడులతో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయుల రక్షణ కోసం కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇరాన్లోని భారత ఎంబసీ అక్కడి భారతీయులకు తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. అలాగే భారత్ నుంచి ఎవరూ ఇరాన్ రావద్దని కూడా సూచించింది. ట్రంప్ మాత్రం శాంతి ఒప్పందం కుదిరితే అది ఇరాన్తో సహా ఇజ్రాయెల్ కూడా అంగీకరించాల్సిందే అంటూ చెప్పడం గమనించాలి. అయితే దానికి ముందు ఓ ఫైనల్ అటాక్ కి అమెరికా రంగం సిద్ధం చేసింది అంటున్నారు.